గంటలు 3 గంటలు ఆ సెల్ ఫోన్ దగ్గర జీవితాల్లో నాశనం చేసుకుంటారు. అదే సమయం పుస్తకాల దగ్గర పెడితే బ్రతుకు ఎంత బాగుపడేది. అదే సమయం చదువు దగ్గర శ్రద్ధ పెడితే జీవితం ఎంత విలువ పొందేది. అదే సమయం బైబిల్ దగ్గర ప్రార్థన దగ్గర గడిపితే జీవితం ఎంత ధన్యకరంగా మార్చబడేది. కొందరు సెల్ ఫోన్ కి బానిసలై దాని చేత ఏళ్లుబడి చేయబడుతున్నారు. దైవజనమ ఒకసారి ఆలోచించు. రోజుకు 24 గంటల కాల వ్యవధిలో ఎంతసేపు ఫోన్తో నువ్వు గడుపుతావు? దానికి బానిసైపోయేవేమో జాగ్రత్త. దాని చేతికి చిక్కేవేమో జాగ్రత్త. నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో జాగ్రత్త. శరీరాన్ని నువ్వు ఏలుబడి అయితే, శరీరాన్ని ఏలుబడి చేసే జ్యోతిగా నువ్వు దేవుని కొరకు బ్రతికితే నేను వాడతా. ఫోన్ అవసరం. దేనికి అవసరం? ఇన్ఫర్మేషన్ స్వీకరించడానికి ఈ వాట్సాప్ స్టేటస్, ఈ ఫేస్బుక్ లో ఎవరి పోస్ట్ చేసి ఈ సోషల్ మీడియా ఏంటి తెలుసా? సెల్ ఫోన్ చేతిలో నువ్వు స్వతంత్రుడివి కాదు, స్వతంత్రురాలివి కాదు. దాని చేతిలో ఏలుబడి చేయబడుతున్న ఒక బానిసవి అన్న సంగతి గ్రహించు. ఒక చిన్న సెల్ ఫోన్ నీకు స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. అరే చివరికి బైబిల్ చదువుకునేటప్పుడు కూడా బైబిల్ ప్రక్కనే అని వచ్చిందా? బైబిల్ బానిస బ్రతుకుతున్నావు.